గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ బ్యానర్ జిల్లాలకు సంబంధించి సీఎం కేసీఆర్ నిన్న 5 జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, తర్వాత మంత్రులతో భేటీ అయ్యారు. ఆ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వాళ్ళతో మాట్లాడారు. ఆ వార్తలు అన్ని పత్రికలు తీసుకున్నాయి. అయితే నిన్నటి సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల భేటీలో ఈ మరో 3 జిల్లాలకు సంబంధించినటువంటి డిమాండ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించండి. ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు చేద్దామని చెప్పి సీఎం వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గద్వాల, సిరిసిల్ల, తర్వాత జనగామ ఈ 3 జిల్లాలు కూడా కొత్తగా ఏర్పాటు చేయడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. ఒక హైపవర్ కమిటీ వేశారు కేకే నేతృత్వంలో. 4-5 రోజుల్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి సీఎం అన్నారని చెప్పి అనేది మెయిన్ బ్యానర్ అన్ని పత్రికల్లో కూడా. ఇక రెండో వార్త చూసినట్టయితే మళ్ళీ బార్డర్ దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. మన సైనిక శిబిరం పైన బారాముల్లాలో రాత్రి రెచ్చిపోయి దాడి చేశారు. అందులో ఒక మన బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత రాష్ట్రంలో వరద నష్టానికి సంబంధించిన నివేదికని హోంమంత్రికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చారు. 2202 కోట్ల నష్టం జరిగింది ఈ వర్షం వల్ల, తక్షణ సాయం చేయండి అని చెప్పి మంత్రులు కోరారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ సందర్భంగా భారత్ ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా కావాలని దాడి చేయదు, పైగా ఎవరి ఒక ఇంచు భూమి కూడా మనకు అవసరం లేదని కూడా నిన్న ప్రధాని చెప్పారు. అదొకటి ఇంకో ప్రధానమైన వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఈ కొత్త జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి డిమాండ్లని అన్నింటినీ ప్రజల అభిష్టం మేరకు జిల్లాలు ఏర్పాటు చేద్దామని సీఎం అన్నారు కదా. అందులో 3 చోట్ల డిమాండ్ ఉన్నాయి, నిరసనలు ఎన్ని రోజులు చూసాము. సో అక్కడ కూడా జిల్లా ఇస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద దాదాపు సానుకూలంగా ఉన్నారంటున్నారు. ఆ అంశం మీద మాట్లాడదాం. చర్చలో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దయాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా మీ జిల్లాలో గద్వాలకు సంబంధించిన డిమాండ్ ఉండింది. ఇప్పుడు 3 జిల్లాలు సీఎం ఇస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి అని చెప్పి మళ్ళీ ఒకసారి కమిటీ వేశారు. ఎట్లా చూస్తారు? నేను మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ జిల్లాకు మేము వ్యతిరేకం కాదు, కానీ 4 ఎమ్మెల్యేలతో కూడినటువంటి 19 మండలాలతో కూడినటువంటి నారాయణపేటను ఎందుకు మర్చిపోయినారని స్పష్టంగా మొదటి నుంచి అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారే మా రెస్క్యూకి రావాలి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంపీగా నిలబడి గెలిపించడానికి సర్వశక్తిలో ఉన్నటువంటి కవిత గారే మా రెస్క్యూలోకి రావాలి తప్ప ఇంకెవరు రాలేరని కూడా చెప్పిన. మిగతా వాటన్నిటికీ రాజకీయ కారణాలు ఉండొచ్చు, కానీ నారాయణపేటకి రాజకీయ కారణాలు లేవు. ఏ రాజకీయ కారణాలు లేని నారాయణపేట జిల్లా అది ఎందుకు తెర మీదకి రాలేదంటే మా దగ్గర డబ్బు లేదు, నోరు లేదు. అరిసి గొడవ డబ్బులు పెట్టడానికి అరిసి జనాన్ని మొబిలైజ్ చేయలేము కాబట్టి రాలేదని నేను అడుగుతా ఉన్నా. 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల ఆ 4 ఎమ్మెల్యేలు అడగకపోతే అసమర్థులా అని స్పష్టంగా ప్రశ్న, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా మిగతా 3 ఎమ్మెల్యేలు అసమర్థులా. 19 కొత్తగా ఏర్పడినటువంటి 2 మండలాలతో పాటు 17 మండలాలు ఉన్నటువంటి నారాయణపేటని కాదని మీరు ఇలా వనపర్తిని కానీ నాగరికల్ని కానీ ఒకవేళ గద్వాలు చేసే గద్వాలు ఎన్ని మండలాలు ఉన్నాయని, ఇన్ని మండలాలను దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు నేను స్పష్టంగా అడుగుతున్నా. వెనకబడినటువంటి ప్రాంతం ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ ఎంపీగా ఉన్నారు, అక్కడి పరిస్థితులు తెలుసు. అంటే ఎవరు గొడవ పెట్టి రాజకీయ కారణాలతో గొడవ పెట్టి వెనక డబ్బులు పెట్టి మొబిలైజేషన్ చేశారనుకుంటే మేము చేయగలం, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మొదటి నుంచి ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నాకు, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తినైనా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఒకే ఒక నమ్మకంతో ఆ ప్రాంతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన బిడ్డ కవిత ఆ రోజు ఆ ప్రయత్నంలో సఫలీకృతమైంది ఆయన గెలిపించుకోవడంలో కాబట్టి ఖచ్చితంగా మా రెస్క్యూ కావాలని అడుగుతున్నా. 3 వచ్చి ఇంకోటి మేము నారాయణపేట జిల్లా కావాలనేటువంటి నా డిమాండ్ మొదటి నుంచి ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు మీ జిల్లాలో 4 నేను అడిగింది కూడా ఎవరిని అడగల, ఎవరి పైరవీలు చేయలేదు, ఏం గొడవలు చేయలేదు. ఒక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం, ఈవెన్ సమావేశంలో చేసినాం, పర్సనల్గా లెటర్లు పంపించినాం, వారు పిలిస్తే కూడా పోయి చెప్పడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమంది పెద్దలకు టీఆర్ఎస్ ఉన్న పెద్దలకు చెప్పిన నారాయణపేట చేయడం న్యాయం, ఒకసారి ముఖ్యమంత్రి గారికి మీరైనా చెప్పండి అని చెప్పినాం. ఇవాళ గద్వాల జిల్లా చేయడంలో మాకేం వ్యతిరేకత లేదు. 4 జిల్లాలు చేస్తారా 3 జిల్లాలు చేస్తారా ముఖ్యమంత్రి గారు ఇష్టం. కానీ ఈ ప్రాంతం వెనుకబడినటువంటిది, గతంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటిది, దీనికి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించి కూడా వారు మా రెస్క్యూకి రావాల్సిన బాధ్యత ఉందని ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నారాయణపేటను కూడా దృష్టిలో పెట్టుకోండి. చివరి నిమిషం వరకైనా నారాయణపేట చేసే ప్రయత్నం దయచేసి చేయండి. సౌమ్యులు ఆ ప్రాంతం వాళ్ళంతా గొడవలు చేయలేకపోవచ్చు, డబ్బులు పెట్టి మొబిలైజేషన్ చేయలేకపోవచ్చు, కానీ 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దేవరకథలో 2 మండలాలు, మిగతా 3 కాన్స్టిట్యున్సీలు పూర్తి మండలాలు, 2 టౌన్లు ఉన్నటువంటి దాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? సరే ఒకవేళ కొన్ని మార్పులు చేర్పులో మహబూబ్నగర్ జిల్లాకు పెడతామంట, నారాయణపేట చేయనప్పుడు అది పెట్టమన్నాం.
తీసుకుపోయి మళ్ళీ గద్వాలలో ఇంకో దానిలో వీటన్నింటి కలిపారనుకోండి రైట్ పూర్తి వ్యతిరేకత వచ్చేటది మాత్రం ఖాయం. ఓకే సార్. గద్వాల జిల్లా చేయడం ఆ 2 కాన్స్టిట్యూన్సీలు చేసుకోవచ్చు, ఓకే సార్. తీసుకొచ్చి మావన్నీ కూడా తీసుకుపోయి దాంట్లో వేయాలంటే మాత్రం కుదరదు. చరిత్రలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. బలే నాయక్ గారు మీరు ఎట్లా చూస్తారు? అంటే మొదటి నుంచి మేము చెప్తున్నది మరొకసారి వాస్తవం ప్రూవ్ అయింది. అంటే ప్రజలు చైతన్యవంతమై ఇక్కడ ఉంటే అక్కడ కొట్లాడతారు. మాకు జిల్లా కావాలని సిరిసిల్ల ప్రజలు కొట్లాడారు, గద్వాల ప్రజలు కొట్లాడారు, నారాయణపేట కూడా నేను అనలేదన్నా. పర్సనలైజ్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతారు. మాట్లాడండి, నారాయణపేట కూడా అడుగుతున్నారు. నారాయణపేట అడుగుతున్న దానికి కూడా అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నారాయణపేట అడగలేదు, గద్వాల అడిగింది. జిల్లాలో అంటే ప్రజలు చైతన్యం ఉన్న వాళ్ళు అడుగుతారు, డిమాండ్ చేస్తారు. చైతన్యం లేనటువంటి ప్రజలు అడగరు. తాను అన్నట్టు ఎవరైనా అక్కడ లోకల్ ఇంట్రెస్ట్ ఉన్న నాయకుడు ఉంటే తాను ముందు పెట్టి అడిగేటటువంటి అవకాశం ఉంది. కానీ జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదు అనేటటువంటి విషయం మరొక్కసారి నిరూపించబడదని నేను చెప్తున్నా. అది వినట్లేదు మా మిత్రులు. అది వింటే నేను చెప్పబోయేది మొత్తం వింటే అర్థమవుతుంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక గైడ్ లైన్స్ ప్రకారం చేస్తే ఈ సమస్య రాదు. మొదటి నుంచి చెప్తున్నాం. ఏ ప్రాతిపాదిక ప్రభుత్వం తీసుకున్నది జిల్లాల ఏర్పాటు కోసం? పాపులేషన్ ప్రాతిపాదిక తీసుకున్నదా, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రాతిపాదిక తీసుకున్నదా, అదేవిధంగా లేకుంటే డిస్టెన్స్ ప్రాతిపాదిక తీసుకున్నదా, ఏ అంశాలను పెట్టుకొని తీసుకున్నదో దాన్ని బట్టి అడుగుతాయి. నేను మీకు తెలుసు 72 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి చట్టం ప్రకారం చూసుకున్నప్పుడు. గిరిజనులకు జిల్లాలు 4 జిల్లాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అదొకటి కన్సిడర్ చేయలేదా ప్రభుత్వం? ఎందుకు చేయదు? అది చేయొచ్చు కదా. ఉట్టూరు జిల్లా కావాలని అడుగుతున్నారు అక్కడ ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళకి చేయొచ్చు కదా. ఏటునగరం జిల్లా కావాలని చెప్పి అడుగుతున్నారు. భద్రాచలం కావాలని అడుగుతున్నారు. అక్కడ చేయొచ్చు కదా. అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయగలిగినటువంటి శక్తి లేదు కాబట్టి. అంటే శాస్త్రీయ పద్ధతి. హైదరాబాద్లో సికింద్రాబాద్ వేరు, హైదరాబాద్ వేదని ప్రతిపాదన వచ్చింది. వరంగల్ మాకు ఒకటే ఉంచండి మొర్రు అని చెప్పి మొత్తుకున్నారు. దాని మీద స్పష్టత తీయలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే గైడ్ లైన్స్ ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోగలిగితే, ఇప్పుడు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అనే మాట కూడా వినబడుతుంది. అందుకని ఇంకో మాట కూడా వినబడుతుంది, 20 జిల్లాలకే కుదిస్తామని. మరి 20 అవుతాయా, 30 అవుతాయా, 35 అవుతాయా, 17 అవుతాయా, 119 అవుతాయా? నియోజకవర్గానికి ఒక జిల్లా అవుతుందా? ఇది ఒక స్పష్టమైనటువంటి అర్జీలు వచ్చాయి, వాటిని స్క్రూటినీ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి నాకేమనిపిస్తుంది అంటే దీంట్లో ఒక రాజకీయ కోణం కనబడుతుంది నాకు. రాజకీయ కోణమే ఉండదని చెప్పి రాజకీయ కోణం నేను చెప్పదలుచుకున్నా ఇవాళ స్పష్టంగానే. ఏం కోణం అంటే అన్ని సమస్యల్ని డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి మైండ్ గేమ్ ఆడి సమస్యల్ని పక్కదారి పట్టించి ఈ జిల్లాల చుట్టూ మొత్తం ప్రజలందరినీ డిస్కస్ చేసే పద్ధతిలో టీవీలను, మేధావులను, మీడియాను, జనాలను కొనబడుతున్నారు. కాబట్టి గైడ్ లైన్ పెట్టుకుంటే ఎందుకు చెప్తున్నారు సంగప్ప గారిని మాట అంటే, నేను నా ఈ ఆరోపణ చేయడానికి కారణం ఏంటంటే గైడ్ లైన్స్ ముందు పెట్టేస్తే గైడ్ లైన్స్ దీంట్లో ఫిట్ అయ్యే పద్ధతిలో చేస్తామని డిక్లేర్ చేస్తారు. అది లేదు కాబట్టి ఇట్లా డైవర్ట్ చేసి డిస్కషన్ కు మళ్ళీ ఇస్తున్నారు. ఒకవైపు రైతులు మొత్తుకుంటున్నారు, 4.5 లక్షల ఎకరాల పంట పోయిందని చెప్పి నేను వర్షాలతో మొత్తుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆదుకోవడంలో కానీ, రైతులకు మేలు చేయడంలో కానీ, ఆ సమస్యను పట్టించుకునే ప్రయత్నం చేయడంలో కానీ అంటే దృష్టి పెట్టట్లేదు. సమస్యలన్నీ పక్కకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నాన్ సమస్యల్ని పెద్ద సమస్యలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నటువంటి. ఇప్పుడు 27 సంఖ్యాపరంగా చాలా ఎక్కువ అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 జిల్లాలు చేస్తాం 30 చేయడం అన్న దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం ఇక చర్చల నుంచి స్థాయి నుంచి ముందుకెళ్ళిపోయేసి ప్రజల ఇక 31 రేపు పొద్దునే 35 మన చేతులు ఉన్నదే కదా, పంచుకుంటా పోదా అంటే 40 కూడా అవుతుంది, దానికే ఉంటుంది. కానీ ఇవాళ ఒకటి ఈ 3 ఇప్పుడు జనగామ కొంత లాజికల్గా సౌండ్ చేస్తుంది. సిరిసిల్లాను గద్వాల విషయంలో సరే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా చేసే వాళ్ళ బలం బయటికి కనపడ్డా కానీ కొంత లాజిక్ కనపడుతుంది బేసికలీ. సరే నేను అక్కడ వాళ్ళని నేను ఎక్కడ కూడా మళ్ళీ అక్కడ ఇవాళ అంతా ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, అన్ని చోట్ల అందరూ అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మాట్లాడితే వివాదం అవుతుంది. ప్రత్యేకించి మా దాయకరెడ్డి గారు ఇంతకుముందు చెప్పిన నారాయణపేట కోసము గతంలో పెద్ద ఉద్యమం జరిగింది. చాలా రోజుల నుంచి వాళ్ళకి ఆలోచన ఉంది, అక్కడ ఉన్నటువంటి కోరిక బలంగా ఉంది. అక్కడ జేఏసీలో మా పార్టీ నేతలైనటువంటి నాగూరావు నామోజీ గారు కానీ, రుతంగ పాండ్రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి కూడా మిగతా అన్ని పార్టీల నాయకులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలా జెన్యూన్గా, లాజికల్గా, శాస్త్రీయంగా అడిగినటువంటి జిల్లాలో అంటే నేను చూసిన కాడికి అన్ని మనం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున అన్ని చోట్ల జరిగినాయి. వంట వార్పులు, టెంట్లు వేయడాలు, పాదయాత్రలు చేయడాలు, నిరాహార దీక్షలు, లేకపోతే మౌన దీక్షలు, లొలిలు పెట్టాలు, జీబుల మీద రాళ్ళు వేయడాలు ఇవన్నీ జరిగినా కానీ శశాస్త్రీయంగా ఒక లాజిక్ తోటి ఉద్యమం చేపట్టినటువంటి ప్రాంతాలలో నారాయణపేట కూడా ఒకటి. కాబట్టి
ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ రకంగా తీసుకుంటే చాలా ఉంటాయి అని అంటుండొచ్చు, కానీ ప్రజల యొక్క అభిప్రాయాలే మనకు గీట్రాయని చెప్పినప్పుడు మరి నారాయణపేట వాళ్ళు ఏం పాపం చేశారు? గతంలో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం కూడా చేసినారు కదా. ఇంకొకటి వరంగల్ జిల్లాను అంటే వరంగల్ నగరాన్ని విభజించే విషయంలో ఉన్నటువంటి అభిప్రాయాలని మరి 1,00,000 అభిప్రాయాల్లో, సూచనల్లో, సలహాల్లో, అభ్యంతరాల్లో స్వీకరణకు తీసుకుంటున్నారా, ప్రాతిపదిక తీసుకుంటారా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా హాస్యాస్పద విషయం ఏంటంటే దసరాకు ముహూర్తం పెట్టేసిన తర్వాత మీరు ఎన్ని విషయాలు మాట్లాడినా కానీ, ప్రత్యేకించి ఈ 1,00,000 వినతుల స్వీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని విషయాలు చెప్పినా ప్రజల అభిప్రాయానికి గీటురాయి లేదు, ఇది చెప్పడానికి మాత్రమే పనిచేస్తుంది. కొన్ని ఒత్తిళ్ల మేరకు ఆ జిల్లాల గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఏడుంది? మేము చాలాసార్లు మాడుతున్నాం. ఒక్క నిమిషము, అఖిలపక్షం పెట్టారు, ఇంకా 2 అఖిలపక్షాలు పెడదామని చెప్పిన తర్వాత ఈ 1,00,000 మీరు డీకోడ్ చేస్తే సిమిలర్గా ఉండేవి ఒక 50, 60, 70 వెళ్తాయి. వాటి గురించి ఎప్పుడైనా ఓపెన్ డొమైన్లో పెట్టి చర్చించే ప్రయత్నం అర్థం చేసుకోవాలి. సుధాకర్ రెడ్డి గారు పెద్దలందరూ మాట్లాడిన తర్వాత ఒకటే విషయం మా బెల్లునాయక్ గారికి, ఎందుకంటే గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతనే కలెక్టర్లు గ్రామ సభలు పెట్టి మండల సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఆ గైడ్ లైన్స్ ప్రాతిపదిక మీద ఏ జిల్లా కేంద్రాలు కావాలనే విజ్ఞప్తులు స్వీకరించి దానికి అనుగుణంగా ప్రతిపాదిత జిల్లాలో నోటిఫికేషన్ జారీ అయింది. నెంబర్ 1. రెండవది, ఎప్పుడైనా కానీ ఎందుకొరకంటే ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోవటానికి ఎంత వికేంద్రీకరణ జరిగితే అంత బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. గతంలో మనం కూడా చూసినాం, మన తెలంగాణ ప్రాంతంలో 87 కన్నా ముందు సుమారు 117 పంచాయత్ సమితిలు ఉండే, అటువంటివి 426 మండలాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఎంత వికేంద్రీకరణ జరిగిందో మనకు చెప్పు. ఆ రోజులో కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన వాళ్ళు కొందరు ఉన్నారు. అప్పుడు కూడా ఇన్ని మండలాలు ఏర్పాటు అవుతాయా ఏమిటి అనేటువంటి దగ్గర అభ్యంతరాలు కూడా చెప్పారు. కానీ అభ్యంతరాలు చెప్పినటువంటి వాళ్ళే మళ్ళీ తర్వాత అబ్బా ఎంత వికేంద్రీకరణ జరిగింది, ప్రజలకు ఎంత అందుబాటులోకి వచ్చింది అనేటువంటి, అది విల్ పవర్ ఉండన్నయ్య. ఏదైనా చేసేటువంటి సత్తా ఉన్నటువంటి విల్ పవర్ ఉన్నటువంటి నాయకుడు ఉంటే అయితే అంటది ఏదైనా. కాబట్టి 27 కాకపోతే 30 అవుతుంది. మా పెద్దలు దయాకర్ రెడ్డి అన్నట్టు 31 కూడా అవుతుంది, ఎందుకు కాకూడదు? కాబట్టి ప్రజలు కోరితే ప్రజల అవసరాలకు అనుగుణ్యంగా చేస్తారు తప్ప నాయకులు కోరినంత మాత్రాన, ఉద్యమాలు చేసినంత మాత్రాన జిల్లాలు ఏర్పాటు కావు. కాబట్టి స్పష్టంగా నేను కూడా నిన్న 2 జిల్లాల్లో పార్టిసిపేట్ చేసిన, కలెక్టర్ గారి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, మీ జిల్లాలో ఏ జిల్లా కావాలని అంటారు, ఏ మండల కేంద్రం కావాలంటారు, ఏ రెవెన్యూ డివిజన్ కావాలంటారు, దాని మీద ఉండేటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేటువంటిది పరిశీలిస్తాను. పరిశీలించిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తులు, అర్జీలన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తుంది తప్ప ఏకపక్షముగా నిర్ణయం చేసేటువంటి పరిపాలన కాదండి. ఇది ప్రజల పరిపాలన. ఈ ప్రజలు ఎట్లా కోరితే అట్లా జరుగుతాయి. ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం జిల్లాలు తీసుకొచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇష్యూస్ ఏమున్నాయి అసలు? ఇప్పుడు అసలు ప్రజలే తరిమి కొడుతున్నారు అందరికీ. ఓ దిక్కు వర్షాలు పడ్డాయి, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఉన్నది. ఎక్కడ కూడా ఇష్యూస్ అనేటువంటి ప్రస్తావనే లేదు. బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతుంది, సాగు జరుగుతుంది, ఇవాళ పండుగలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరి పనులో వారు నిమగ్నం అయిపోయారు. అయిన తర్వాత ఇంకా ఇష్యూను డైవర్ట్ చేసేది ఏమిటండి? ఎవరైనా చూస్తే నవ్వుతాడు ఇక్కడ. అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేది, అంటే ప్రజలలో లేనటువంటి వాళ్ళు ఇష్యూను డైవర్ట్ చేసినారు అనుకుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి కాదు. ఇవాళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది స్పష్టంగా ప్రజలు కోరుతుండ్రు. కాబట్టి ఇంకా సమయం ఉన్నది. ఇప్పటికి ఇంతవరకు దాకా ఎవరైతే చెప్తూ వచ్చిండ్రో వారందరికీ కూడా అవకాశాలు, పెద్దలు మా దయాకర్ రెడ్డి గారు ఎన్నో పర్యాలు చెప్తూ వచ్చిండ్రు. చింతకుంట, అమరచింత ఇవన్నిటి కూడా పరిశీలిస్తుండ్రు. కాబట్టి నిన్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ను కూర్చున్నబెట్టి ప్రజాప్రతినిధులతోటి, మీరు ప్రజాప్రతినిధులు సంకుచిత భావంతో ఆలోచించకండి, ఎందుకంటే ప్రజలు ఏది కోరుతుంటో స్పష్టంగా నిర్ణయం చేయండి అనేటువంటి ఒక మాట, ఆ విధంగా మాట్లాడేటువంటి సత్తా ఎవరికి ఉంటుందండి? విల్ పవర్ ఉన్నటువంటి నాయకులు. కొత్త జిల్లాల ఏర్పాటు, ఒక జిల్లాల కూర్పుకు సంబంధించి మాట్లాడుతున్నాం. బెల్లనాయక్ గారు, ప్రజలు అడిగిన దాన్ని బట్టి ఇస్తున్నామని సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇంతకుముందు. అది నేను అంటున్నా, ప్రజలు అడుగుతున్నారు, దాని ప్రకారం ఇస్తున్నాం అని చెప్తున్నారు. ప్రభుత్వానికి ఏం గైడ్ లైన్స్ ఉన్నాయని అడుగుతున్నాయని. నీకు 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాల ఉల్లంఘనకు అక్కడ గ్రామ సభ, సుధాకర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. కలెక్టర్లు సమావేశం పెట్టారు, గ్రామ ప్రజలతో మాట్లాడారు, జిల్లా ప్రజలతో మాట్లాడారు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. నేనన్నా ఈ 72 మండలాల్లో 3000 గ్రామాల్లో ఎక్కడన్నా ఒక్క గ్రామ సభ జరిగిందా? గ్రామ సభ తీర్మానం లేకుండా 5వ షెడ్యూల్ ఏరియాలో ఒక్క గ్రామాన్ని కూడా ఇంచు కదిలించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు.
అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాని ఉల్లంఘనకు మీరు పాల్పడుతున్నారని చెప్తున్నాను చాలా స్పష్టంగా. అది చేయండి, ఆ గ్రామసభ చేసి ఆ ప్రజాభిప్రాయం తీసుకోండి. ఎందుకు తీసుకోరు? అది చెప్తే తప్పే ఉంది. మిత్రుడు చెప్పినట్టు 1,00,000 అప్లికేషన్ 1,16,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రభుత్వానికి. ఏమేమి వచ్చినాయి బయట పెట్టరు. అది రెండోది, దసరా నుంచి జిల్లాలు మేము మొదలు పెడతాం పని అంటున్నారు. వారం రోజులు లేదు, రోజుకో జిల్లా పెరుగుతున్నది. రోజుకో జిల్లా ఏది జరుగుతుంది ఏది పెరుగుతుందో ఇంకా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంటే రెండో డిమాండ్ చేస్తుంది, ఉద్యమం చేస్తుంది జనగామ కోసం. ఇప్పుడు ఒక స్పష్టత ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఒక కన్ఫ్యూజ్ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నది? అది మంచిది కాదని చెప్పడం. రెండోది, రోజు ప్రజలంతా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు సుధాకర్ రెడ్డి గారు. ప్రభుత్వం 2,200 కోట్ల నష్టం జరిగిందని మన డిప్యూటీ సీఎం గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినటువంటి పరిస్థితి. 4 వర్షాకాలపు పంట కొట్టుకుపోయిందండి మొత్తం, వేసేది కూడా. దయచేసి వినండి సుధాకర్ రెడ్డి గారు, మీరు ఓపిక పట్టండి, మీరు సమాధానం చెప్తున్నారు దయచేసి. ఎందుకంటే 2 సంవత్సరాలు పంటలు లేవు, ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ పంటలు వేసుకున్నారు. వర్షాకాలపు పంట దాటిపోయిన తర్వాతనే వర్షాలు పడ్డాయి. ఆ వేసుకున్నవి కూడా కొట్టుకుపోయినాయి. 1,13,000 మెట్రిక్ టన్నుల నుంచి 47,000 మెట్రిక్ టన్నులకు మన ఆరుధాన్యాలు ఈ 2 సంవత్సరాల్లో పడిపోయిన పరిస్థితి వాస్తవం కాదా? పంట దిగుబడి పడిపోయిన వాస్తవం కాదా? ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రైతు కన్నా ₹1 మనం ఇచ్చినామా? ఇంత సీరియస్ సమస్యలు. ముఖ్యమంత్రి గారు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జనాలను కలుసుకుంటారు. మన ముఖ్యమంత్రి ఏమైనా జనాలను కలుసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు తీసుకోరు? మీ ప్రజలకు అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు బాధల్ని మీరు అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయడం అని తప్పెట్లయితుంది? రైట్, మీరు వస్తాను ఇది చెప్పండి. మీరు ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మీరు పంట నష్టం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఒకటే విషయం చెప్తా, ఈ సంవత్సరం జూన్లో వర్షాలు పడ్డాయి. అందరూ కూడా మెట్ట పంటలు ఏవైతున్నాయో పునాస పంటలు ఎక్కువ వేసుకుంటాం మా తెలంగాణ ప్రాంతంలో. అందులో ఎక్కువగా పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి ఒక పంటలు వేస్తాం. అక్కడక్కడ ఇంకా ఏదైనా వరి పండించుకునేటువంటి ఒక ప్రాంతం ఉంటే వరి పండిస్తూ ఉంటాం. దీనికి అనుగుణ్యంగా ఉండేటువంటి ఒక పంటలు జరిగినాయి. ఆగస్టు మాసంలో మాత్రం అనుకున్నట్టుగా వర్షాలు పడలే కాబట్టి అక్కడక్కడ మరి కొంత నష్టమైంది. ఇమీడియట్గా పంట నష్టాన్ని అంచనా వేసినాం. కేంద్ర ప్రభుత్వానికి వర్షాల వల్ల నష్టపోయింది, వర్షాల వల్ల 2,205 కోట్ల రూపాయలు నష్టమైంది అనేది ఇమీడియట్గా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినాం. కాబట్టి ఎక్కడ కూడా ఇవాళ ప్రతి ప్రాజెక్టు ఒక నాగార్జున సాగర్ ఏం చేస్తారో చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వినండి, విత్తనాలు ఎంత అయితే అవసరం ఉన్నదో అంతకన్నా డబల్ కేంద్రాలలో పెట్టినాం. అదేవిధంగా ఎరువులు ఎక్కడైతే అవసరం ఉంటాయో ఎరువులన్నీ కూడా ఒక్కటి కూడా రైతుల పరిస్థితి ఏంది? రైతులకు ఇక్కడ కూడా విత్తనాలు ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, అన్ని కూడా అందుబాటులో పెట్టినాం. కాబట్టి ఎక్కడ కూడా విస్మరించినటువంటి ఒక ఉదంతం లేదు. ఇంకొక మాట చెప్పిండు వాళ్ళు, ముఖ్యమంత్రి గారు రోజు ప్రజలలో ఉంటుండే, నువ్వు ఎక్కడికి పోయినా జిల్లాలలో ప్రతి పర్యటన చేస్తున్నటువంటి ఒక ఉదంతం తెలుసు నీకు. విషయాలన్నీ కూడా మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరుండొచ్చు, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. మా మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించేటట్టుగా మంత్రులు ప్రజల దగ్గరనే ఉంటారు, ప్రజల సమక్షంలో మంత్రులు వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా ఆ సంబంధిత ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తక్షణమే వాటిని ఆదుకోవాలనేటువంటి సమాచారం. ఒకటి, విత్తనాలు ఎరువులు సమృద్ధిగా ఉన్నమాట వాస్తవం. ఎందుకున్నాయి? వర్షాలు అప్పుడు పడలేదు కాబట్టి సేల్ కాలేదు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇప్పుడు యూజ్ ఎక్కువ ఉంటుంది. ఎన్నింత సమృద్ధిగా ఉన్నా కానీ ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి వర్షాలంటూ పడ్డాక పొలోమని ఎగబడతారు రైతులు, రైట్ రాంగ్ చూడకుండా. కాబట్టి వర్షాలు పడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా ఉన్నా కానీ వాటి వాడకం చాలా తగ్గింది. ఇప్పుడు ఎక్కుతుంది, నెక్స్ట్ పంటకు ఎక్కుతుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఆమ్దాలకు కానీ కందులు కానీ ఇప్పుడు కూడా మందులు పెడతారు, ఏమో పండుతాయేమో అని. కాబట్టి దీని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇప్పుడు రెండోది, మరి బ్యాంకర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు 3వ విడత రుణమాఫీ కోసం. అది అడ్జస్ట్మెంట్ వాళ్ళు బ్యాంకర్లు చేసుకుంటారు. అది చాలా సందర్భాల్లో ఒక పార్టీ అని కూడా అందరం చెప్పారు, ఓకే గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం ప్రకటించింది, దాన్ని బ్యాంకర్లు ఇంప్లిమెంట్ చేయడం లేదని మేము మాట్లాడుతూనే ఉన్నామంటున్నారు తప్ప పాత వడ్డీకో అన్నదమ్ములకో లోన్ ఉంటే అది పట్టే చేసుకుంటున్నారు వాళ్ళు. అది పట్టుకోవడం వల్ల వేస్ట్, ఎందుకంటే మనం ఇచ్చేది వడ్డీకే సరిపోతా ఉంది. ఒకే దఫా మాఫీ చేయడంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బంది ఉండొచ్చు,
కానీ 3 దఫాలు మాఫీ చేయడం వల్ల అంతవరకు అయినటువంటి వడ్డీ వాడు పట్టేసుకుంటున్నాడు. ఒకటి లేదు, అట్లా లేని చోట ఎవరైనా తల్లికో చెల్లికో అదే కుటుంబంలో ఉంటే వాడు పట్టుకుంటున్నాడు. రూల్ లేదు కానీ వాడు బెదిరిస్తాడు. ఈవెన్ క్రాప్ లోన్ లేకుండా ఉంటే నేను ఇంటర్ఫియర్ అయినా చాలా చోట్ల. కానీ ఏం చేయమంటారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళ బ్యాంకర్లు చెప్తారు, సార్ ఇంక ఇది తప్పితే కామాత్రం కూడా మాకు రావు సార్, మేము రెన్యువల్ చేసుకోవడానికి అనే మాట రెన్యువల్ చేస్తున్నారు కానీ ఇవ్వడం రెన్యువల్ రికార్డులో చూపిస్తారు. 2000 కోట్లు ఇవ్వమని అడిగాము ఆల్రెడీ కేంద్రానికి ఏదైనా అడుగుతుంటారు, ఇస్తుంటారు, తీసుకుంటారు అనేది. ఇప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి ఇబ్బంది చూసినారు. ఇక ఓకే, రాష్ట్రంలో కూడా ఇబ్బంది ఉండొచ్చు, అడగడంలో తప్పలేదు, అడగని ఏంటి తీసుకురానివ్వండి. కానీ మదింపు అనేది ఇంకా జరుగుతూ ఉంది. దాని మీద ఎక్కడైనా సహాయక చర్యలు అనేది ఇంకా జరగల. సో ఇప్పుడు కానీ స్టార్ట్ అయితే వారు చెప్పినట్టు స్టార్ట్ కానివ్వండి. మీరు ఇక జిల్లాల విషయానికి వస్తే చెప్పారు, జనగాంలో ఉద్యమం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాజ్ ఇంట్రెస్టెడ్. అరుణ దగ్గర జరుగుతాం కదా, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ సిరిసిల్ల దగ్గర కేటీఆర్ సొంతం తండ్రి సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండింటాడు, వాళ్ళ ఆకాంక్ష ఉండింటుంది. ఇక్కడ నారాయణపేటకు వచ్చేసరికి 4 ఎమ్మెల్యేలు మరి సత్తు సన్నాసులా అరుణ అయితే రిజైన్ చేసి పారేస్తాను. ఎందుకు పారేయలేకపోతుంది? నారాయణపేట జిల్లా కోరుకున్నాలనుకుంటే ఎందుకు కోరుకోవడం లేదు? 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్న దగ్గర 2 ఎమ్మెల్యేల ఉన్న దగ్గర భయపడించుకోగలిగినప్పుడు స్వయంగా నారాయణపేట మహబూబ్నగర్ పార్లమెంట్లో ఎక్కువ భాగం ఉన్నటువంటి నారాయణపేటకు ముఖ్యమంత్రి గారే ప్రాతినిధ్యం వహించారు. మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము లేము శాసనసభ్యులుగా ఉంటే మేము పడేసేవాళ్ళము, చించేసేవాళ్ళము తర్వాత. కానీ ఇవాళ 4 ఎమ్మెల్యేలు కనీసం అడగలేదని సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, వేణుగోపాలాచారి గారు చెప్పారు, దేవిప్రసాద్ గారు చెప్పారు. ఆ 4 ఎమ్మెల్యేలు 3 టీఆర్ఎస్, ఇప్పుడు ఒకరు కాంగ్రెస్, టీడీపీ ఉండి మళ్ళీ టీఆర్ఎస్ లో పోయిన వీళ్ళందరూ ఒక రేవంత్ రెడ్డి. వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అడగలేదు అంటే ఎమ్మెల్యేలు ఉన్న చోట మీరు గమనించండి. మీరు అన్నారు ఉద్యమం చేసేస్తున్నారని. ఎక్కడ ఉంది ఉద్యమం అనే పేరు? ఎక్కడైతే ఎమ్మెల్యేలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో అక్కడ ప్రొవోక్ చేసి చేస్తున్నమాట. నేను అందుకే నారాయణపేట ప్రొవోక్ కాకుండా ఉండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ అది వాస్తవంగా దానికి కావాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద కొంచెం దృష్టి పెడితే అయిపోతుంది నేను చెప్తున్నా. ఎవరు పెట్టా కాదు, ఇక్కడ తొక్కిపడాలనిపిస్తారు ఆ ప్రాంతాన్ని. ముఖ్యమంత్రి గారు పెడితేనే అవుతుంది. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ గతంలో మండలాల విషయంలో జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. మేము ప్రమాణం చేశాం. అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడినట్టు మనం చూసాం. నాట్ మండలాలు పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం మనం రీషెడ్యూల్ చేయాలి, పునఃసమీక్షించాలనేటువంటి విషయాన్ని ఎంపీటీ అధికారి దాన్ని కూడా పునఃసమీక్షించాలని చెప్పినట్టు మనం చూసాం. సరే, దాని గురించి కాదు. ఇవాళ జిల్లాలో 30 వచ్చేవారికి ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది. పరిపాలనా దక్షతలో ఇంత మేరకు హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీస్ అవి. మనం సరే వికేంద్రీకరణ చేస్తామా, పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేస్తున్నాం అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. కానీ సమస్యలు ఏమీ లేవు రాష్ట్రంలో, దీన్ని డైవర్ట్ చేయలేదు అంటే ఇంత స్థాయిలో కొంత మేరకు అభ్యంతరాలు ఉన్నాయి సార్. అది ఇప్పుడు ఏమన్నా ట్రైడ్ అండ్ టెస్టెడ్ పరిస్థితుల్లో ఉంది కాబట్టి రేపు పొద్దున ట్రైడ్ అండ్ పరిస్థితుల్లో తెలియాలి. 27 చాలా ఎక్కువ మన రాష్ట్రానికి 10 జిల్లాలను పెంచినప్పుడు అని చెప్పేసి వాదనలు ఉన్నాయి. శాస్త్రీయంగా లేదనే మాట ఎందుకు చెప్తున్నారంటే 27 అన్నారు, అంతకుముందు 24 అన్నారు, ఇప్పుడు వచ్చేసి ప్రజలు మాట్లాడుతున్నారు 30 అన్నారు, రేపు పొద్దున 35 అన్న నమ్మకం ఏంటి? కాబట్టి అసలు క్రైటీరియా లేదు, శాస్త్రీయం లేదనే విషయాన్ని ఒకటి. రెండవది ఏంటంటే అసలు సమస్యలే లేదు, డైవర్ట్ చేయలేదంటే మల్లన్న సాగర్ కొట్టుకపోయింది. 123 2013 అనే చర్చ లేకుండా బ్రహ్మాండంగా చేయగలిగినారు. ఒకటి వస్తుంది కదా అంబిగ్విటీ లేకుండా మాట్లాడుతున్నాను, వినండి. లేదు అనేది ఎట్లా వినండి. సుధాకర్ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా చోట్ల ఇప్పుడు వరంగల్ జిల్లాలో మరికొన్ని చోట్ల టెక్స్టైల్ పార్క్ వస్తుందని, ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయని చెప్పేసి నిన్ననే కొంతమంది రైతులు వచ్చిపోయినారు. నల్గొండ వరంగల్ జిల్లా గీసుకొండ ప్రాంతం నుంచి, సంగం ప్రాంతం నుంచి. ఆ టెక్స్టైల్ పార్క్ వస్తుందని చెప్పేసి 3000 ఎకరాలు కావాలని చెప్పేసి 2-3 పంటలు పండేటటువంటి ల్యాండ్స్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, 213 కాదు 123 జీవో తోటి 1000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ వచ్చి లొల్లి పెడతా ఉన్నారు. అటువంటి వాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. మూడవది ఒకటి లాస్ట్ పాయింట్, టైం ఉంది కదా, వారు చెప్తూనే ఉంటారు ఎప్పుడు. కానీ హైదరాబాద్ రోడ్ల ముచ్చట హైదరాబాద్ రోడ్ల ముచ్చట 2 రోజులు టూత్ పాలిష్ రోడ్ల విషయంలో లాస్ట్ పాయింట్, హైదరాబాద్ రోడ్ల విషయంలో వదిలేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో వాళ్ళ పార్టీలందరూ కూడా
జరగవలసిందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే దానికి అంగీకరించారు సూత్రప్రాయంగా. ఏ జిల్లాలు కావాలనేటువంటి దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు రావచ్చు. ఆ భిన్నాభిప్రాయాలను కూడా పరిశీలిస్తామనేటువంటి ముఖ్యమంత్రి గారు అన్నారు. కాబట్టి దాంట్లో ఏ పార్టీకి కూడా ఏమి ఇబ్బంది లేదు. మా దయాకర్ రెడ్డి గారితో కోరుతున్నా, వాళ్ళ పార్టీ నాయకుడే వారికి నారాయణపేట కావాలని ఎన్నడూ డిమాండ్ చేయలే. శంషాబాద్ వద్దు, సిరిసిల్లాకు ముద్దు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చినటువంటి నాయకుడు. కాబట్టి వారి నాయకుడు ఎన్నడూ నారాయణపేట అని లేదు. కాబట్టి ఈ రకంగా ఉండేటువంటి నాయకుడు మీ తెలుగుదేశం నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి రమణ అధ్యక్షుడిగా లెటర్ ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారికి, మర్చిపోవద్దు. అదే రమణ ఇచ్చాడు. ఆయన అడిగితే ఆ ప్రాంత ఎమ్మెల్యే అసమర్థులు, సారీ టు సే దట్, ఆ ప్రాంత ఎమ్మెల్యే అసమర్థులు కావచ్చు. రమణ ఇచ్చినాడు అధ్యక్షుడిగా, అడాక్ రమణ ఇచ్చినాడు క్లియర్ గా. ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఆయన ఇక్కడ కోరలేదు. ఆయనే కోరలేదు కదా. నలుగురు మిగతా కోరిరా, నారాయణపేట మిగతా కోరిరా, నాకు జవాబు చెప్పానా? మిగతా కోరిరా, అదే నారాయణ మిగతా కోరిరా, మీ కోరలేదు మీరు చెప్పారు కదా. మాట చెప్పండి. కాబట్టి ఎవరు కోరలేదు ఆయన అంటున్నారు. మరి మీరు ఆయన ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారిందే డబ్బుల కోసము, బతుకుదరు కోసం. జిల్లాల వాళ్ళు ఏం కోరుతారండి? పునర్వ్యవస్థీకరణ జరగాలనేది సూత్ర ప్రజా సంక్షేమం కోరే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఇద్దరు ఎక్కడ కోరుతా బొమ్మరాజపేట అని డివైడ్ చేస్తారు. అనేటువంటి మా బెల్లనాయక్ గారితో ఒకటే ఎందుకంటే నెంబర్ 1 షెడ్యూల్ ఏరియాను డిస్టర్బ్ చేయలే. ఎక్కడైనా షెడ్యూల్ ఏరియా అని దాంట్లో ఎవరం కూడా డిస్టర్బ్ చేసుకునే అవకాశం లేదు. వారు కోరుతున్నట్టుగా మహబూబాద్ జిల్లా కావాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఆ జిల్లా ఏర్పాటు జరిగింది. కాబట్టి దాంట్లో కాబట్టి ఎక్కడ ఇష్యూస్ డైవర్షన్ చేస్తలేము. కొత్త